ఒక ప్రశ్న దాదాపుగా క్రైస్తవులందరిలోనూ జనరల్గా ఉండే ప్రశ్న. క్రైస్తవుల్లో మాత్రమే కాదు, క్రైస్తవేతరులు మనం ఎప్పుడైతే దేవుని గురించి, దేవుని మంచితనాన్ని గురించి ప్రజెంట్ చేస్తామో అప్పుడు వాళ్ళు ఇమీడియట్గా అడిగే ప్రశ్న ఏంటంటే, నిజంగా దేవుడు అంత మంచోడైతే, ఆయన సమస్తాన్ని ఆయన స్వాధీనంలో ఉంచుకున్నవాడైతే, సార్వభౌమాధికారి అయిన దేవుడైతే, సమస్తం తెలిసిన వాడైతే, చుట్టూ ఇంత దుష్టత్వం ఎందుకు జరుగుతుందండి, ఇంత దుర్మార్గం ఎందుకు జరుగుతుందండి, ఇంత నష్టం, ఇంత కీడు జరుగుతూ ఉంటే దేవుడు ఎందుకు చూస్తూ ఊరుకున్నాడు, ఇంత అన్యాయం, అవినీతి ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ఒకవేళ జనరల్గా మనోళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే, దేవుడు ఆమ్నిషియంట్ అయితే, ఆమ్నిప్రెసెంట్ అయితే, ఆమ్నిపోటెంట్ అయితే, దేవుడు సమస్తాన్ని ఎరిగినవాడు, సమస్తాన్ని తన స్వాధీనంలో ఉంచుకున్నవాడు, అంతటా ఉన్నవాడు అయితే ఇదంతా దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు? సమస్తాన్ని తెలిసిన వాడైతే అసలు ఆదాము అవ్వలో పాపం చేస్తారని దేవుడికి తెలుసుగా, తెలిసి ఎందుకు ఇదంతా చేయడం? మళ్ళీ మనుషులంతా ఇదంతా చేస్తున్నారు అని అనుకోవడం ఎందుకు? మళ్ళీ కొంతమందిని నరకానికి పంపడం ఎందుకు? కొంతమందిని పరలోకానికి పంపడం ఎందుకు? మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువుని పంపడం ఎందుకు? ఎందుకండి ఇదంతా అని జనరల్గా అడుగుతూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే, ఎవ్రీ సెమినార్లోనూ, కాన్ఫరెన్స్లోనూ, ఎవ్రీ Q&A సెషన్లోనూ జనరల్గా చూసే ప్రశ్న ఇది. మనం జస్ట్ దీనికి ఆన్సర్ ఏంటి అని అంటే, బైబిల్ మొత్తంలోనూ, వాక్యం అంతట్లోనూ మనం చాలా క్లియర్గా చూస్తాం ఒక విషయం. అదేంటంటే, దేవుడు సమస్తాన్ని కూడా సమకూర్చి కేవలం తన మహిమ కొరకు జరిగించుకుంటున్నాడు. ఈ సమాధానాన్ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగాను, ఈ సమాధానాన్ని వినడం హార్డ్గాను ఉంటుంది. ఎందుకు అని అంటే, కీడు వెనక దేవునికి మహిమ ఏంటండి, చెడుతనం వెనక దేవునికి మహిమ ఏంటండి అని అంటే, కేవలం మంచితనం వెనక మాత్రమే దేవునికి మహిమ కలుగుతుందని అనుకోవడం కానీ, లేదనంటే దేవుడు అని అంటే కేవలం ప్రేమ, కరుణ, కనికరం మాత్రమే అనుకోవడం కాదు. దేవుడు అని అంటే దేవుని గుణలక్షణాలన్నీ కూడా, దేవుని గురించి మనం మాట్లాడుకున్నప్పుడు జనరల్గా బైబిల్ కాలేజ్లో టీచ్ చేస్తాం, బైబిల్ కాలేజ్లో నేర్చుకున్నాం కదా. యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్లో ఏమని ఉంటుందంటే, ముందు స్టేట్మెంట్ ఏమని ఉంటుందంటే, యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ చెప్పడానికి ముందు, గాడ్ ఇన్ హిజ్ ఆల్ యాట్రిబ్యూట్స్ హీ ఈజ్ ఇన్ఫైనైట్, ఇమ్యూటబుల్, ఇమ్మెజరబుల్ అని ఉంటుంది అనమాట. దేవుడు తన గుణలక్షణాలన్నింటిలోనూ అనంతమైన వాడు, మార్పు లేనివాడు, కొలత లేనివాడు. కాబట్టి దేవుడు కేవలం ప్రేమామయుడు, కరుణామయుడు, జాలి కలిగిన వాడు, కృప కలిగిన దేవుడు అని మాత్రమే కాదు మనం మాట్లాడుకోవాల్సింది. ఆయన న్యాయాధిపతి, ఆయన ఉగ్రత చూపించే దేవుడు, ఇవన్నీ కూడా దేవుని గుణలక్షణాలే. కాబట్టి ఇప్పుడు దేవుడు తన సృష్టిని చేసుకున్నాడు, ఆదాము అవ్వల్ని చేశాడు. ఆదాము అవ్వల్ని చేయడం మాత్రమే కాదు, వాళ్ళు పాపంలో పడిపోతారని తెలిసి కూడా వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇచ్చాడు, పరిస్థితులను అనుమతించాడు. సాతానుగాడు లోకాన్ని పాడు చేస్తాడు, దుష్టత్వాన్ని పెచ్చరిల్లేలా చేస్తాడు అని తెలిసి కూడా దేవుడు వాడిని అనుమతించాడు. వీటన్నింటి వెనక ఏం జరుగుతుంది అని అంటే, కాస్త కష్టంగా ఉన్నప్పటికీ, ఇప్పటికి ఇమీడియట్గా అర్థం కానప్పటికీ సమాధానం ఏంటంటే, తన మహిమ కొరకు. దేవుని గుణలక్షణాలన్నింటినీ మన చుట్టూ జరుగుతున్న ప్రతి పరిస్థితిలోనూ మనం చూడగలుగుతాం. దేవుని గుణలక్షణాలన్నింటినీ మనం స్పష్టంగా చూస్తూ ప్రతి దాన్ని బట్టి మనం దేవుణ్ణి మహిమపరచడానికి దేవుడి సమస్తాన్ని జరిగిస్తున్నాడు. కేవలం తన మహిమ కొరకు దేవుడు జరిగిస్తున్నాడు. క్రీస్తు శిలువ మరణంలో దేవుని ప్రేమను, అపారమైన, అపరిమితమైన, షరతులు లేని దేవుని ప్రేమను చూస్తాం. తన కుమారుడిని మన కొరకు ఇచ్చివేయడంలో, శిలువ పైన క్రీస్తు అనుభవించిన ఆ వేదనలో దేవుని తీవ్రమైనటువంటి కోపాన్ని మనం చూస్తాం. ఏ యోగ్యత లేని మనం రక్షించబడి నిత్య జీవాన్ని పొందుకోవడంలో దేవుని కృపని మనం చూస్తాం. సో ప్రతి యాట్రిబ్యూట్ని మనం, దేవుడు తనని గూర్చి తాను ఏం ప్రత్యక్షపరుచుకున్నాడో ఆ ప్రతి లక్షణాన్ని కూడా, ఆయన ప్రేమను, ఆయన కనికరాన్ని, ఆయన దయను, ఆయన కృపను, ఆయన కోపాన్ని, ఆయన ఉగ్రతను, ఆయన న్యాయాన్ని, ఆయన నీతిని, ఆయన రోషాన్ని, ప్రతి దానిని కూడా మనం స్పష్టంగా చూడగలగడానికి దేవుడు ప్రతి పరిస్థితిని అనుమతించాడు. దేవుడు ఆదాము అవ్వల జీవితంలో జరిగినవి కానివ్వండి, నోవాహును ఏర్పాటు చేసుకోవడంలో కానీ, అబ్రహామును పిలుచుకోవడంలో కానీ, ఇశ్రాయేలీలను ఒక పెద్ద జనాంగంగా ఏర్పరచడంలో కానీ, వారిని డిసిప్లిన్ చేయడంలో కానీ, వారికి ధర్మశాస్త్రం ఇవ్వడంలో కానీ, క్రీస్తును పంపడంలో కానీ, క్రీస్తు శిలువ మరణంలో కానీ, మనల్ని ఏర్పరచుకోవడంలో కానీ, మనపైన కృప చూపించడంలో కానీ, మనల్ని రక్షించడంలో కానీ, మనల్ని క్రీస్తు పోలికలోకి మార్చబడ్డం కానివ్వండి, క్రీస్తును అంగీకరించని వారిని నరకానికి పంపించడంలో కానివ్వండి, వీటన్నింటిలోనూ మనం స్పష్టంగా దేవుని మహిమను అద్భుతంగా చూడగలుగుతాం. ఈ జరిగే ప్రతిదానిలో కూడా మళ్ళీ దేవుడు మానవుడు బుద్ధిపూర్వకంగా, ఇష్టపూర్వకంగా జరిగిస్తున్నటువంటి దుష్టత్వాన్ని, అంటే దేవుని సార్వభౌమత్వాన్ని, మానవుని బాధ్యతను దేవుడు ఎంత అద్భుతంగా
సమానంగా ఆపరేట్ చేయగలుగుతాడంటే, ఎంత బ్యాలెన్స్డ్గా చేస్తాడంటే దేవుని మహాజ్ఞానాన్ని మనం చూడగలుగుతాం అన్నమాట. ఎందుకు సార్ ఇవన్నీ జరుగుతున్నాయి అని అంటే, వన్ సింపుల్ ఆన్సర్, ఆయన మహిమ కొరకు అంతే. ఆయన గుణలక్షణాలన్నింటినీ దేవుడు కనపరచడం కొరకు, ప్రదర్శించడం కొరకు ప్రతి పరిస్థితిని ఆయన అనుమతిస్తున్నాడు. దాని ద్వారా మనం దేవుడు ఎవరో తెలుసుకోగలుగుతాం. వీటన్నింటి ద్వారా మనం దేవుణ్ణి తెలుసుకుని ఆయన మహింపరచడమే దేవుని ఉద్దేశం, మన బాధ్యత. కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించి ఈ కన్ఫ్యూజన్ నుండి కాస్త అర్థం చేసుకుని బయటకు వచ్చి దేవుణ్ణి ఆరాధించాలని, దేవుణ్ణి మహింపరచాలని, దేవుని ఔన్నత్యాన్ని అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతోనే నేను ఈ చిన్న వీడియో మీకోసం చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్.